కూడి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన సహోదరులకి ప్రభునామములో వందనాలు. మహాదేవుని కనికరాన్ని బట్టి మరొకసారి మనం ఆయన సముఖంలో చేరి ఆయన సన్నిధిలో గడిపి ఒక విశేషమైన భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. న్యాయాధిపతుల గురించి మనం నేర్చుకుందాం. న్యాయాధిపతుల గురించి అంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనకి 13 మంది కనిపిస్తారు. సమూయేలు గ్రంథంలో మనకి కనిపిస్తుంటారు. మొత్తం 15 మంది న్యాయాధిపతులు. అంటే వారి జీవితాల్లో నుంచి మనకు కావలసిన పాఠాలు, అలాగే వారి కాలంలో ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి, ఆ ప్రజలు ఎలాగున్నారు అనే విషయాలు మనము నేర్చుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం అందులో మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నీయులు మనకి కనిపిస్తుంటారు. ఒత్నీయులు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని సింహము అనే అర్థం. దేవుని సింహము అనే అర్థము ఆ పేరుకి వస్తుంది. అంటే మోషే చనిపోయిన తర్వాత యెహోషువ జాతీయ నాయకుడు, మోషే జాతీయ నాయకుడు, యెహోషువ జాతీయ నాయకుడు. వారిద్దరూ కాలం చెల్లిన తర్వాత అలాంటి జాతీయ నాయకులు సుమారు కొన్ని సంవత్సరాల వరకు ఎవరూ లేరు. ఈ న్యాయాధిపతులు అనేవాళ్ళు ప్రాంతీయ నాయకులు. వీళ్ళు అంటే యెహోషువ బ్రతికినంత కాలము, యెహోషువ కాలంలో పెద్దలు ఉన్నంత కాలం కూడా ప్రజలు దేవుని పట్ల విధేయత చూపించారు. ఇశ్రాయేలీయులు దేవునికి ఎంతో విధేయతని కనపరిచారు. ఎప్పుడైతే యెహోషువ చనిపోయాడో, యెహోషువ కాలపు పెద్దలు చనిపోయారో, ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించేశారు. సంపూర్ణంగా దేవుని విసర్జించి, నిబంధన భంగం చేసి, విగ్రహాల వైపు తిరిగి విగ్రహారాధన చేయటం అనేది మనకి న్యాయాధిపతుల గ్రంథంలో తరచుగా కనిపిస్తుంది. అంటే వారి అవిధేయత మనకు కనిపిస్తుంటుంది. ఎన్నిసార్లు వాళ్ళు అవిధేయలేరు. సుమారు 15 సార్లు వాళ్ళు మాటికి దేవుని పట్ల అవిధేయతని కనపరిచారు. వాళ్ళు యెహోషువ గ్రంథంలోనేమో దేవునికి లోబడి శత్రువులను జయించిన పరిస్థితి మనకి కనిపిస్తుంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలోనేమో దేవునికి లోబడకుండా దేవునికి అవిధేయత చూపించి శత్రువులకి బందీ లేకపోవటం మనకి కనిపిస్తుంది. అంటే వ్యతిరేకం కనిపిస్తుంది యెహోషువ గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము. వాస్తవానికి ఇశ్రాయేలు కంటే బలము కలిగిన వాళ్ళు ఆ 7 జాతుల వాళ్ళు. సంఖ్యలో కానీ బలములో కానీ ఇశ్రాయేలు కంటే వాళ్ళు గొప్పవాళ్ళు వాస్తవానికి. కానీ దేవుడు ఏం చేశారంటే అద్భుతంగా యెహోషువ యొక్క నాయకత్వంలో వారికంటే బలము కలిగిన జనులైనా సరే దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి వారిని ఏం చేశాడు? ఓడించాడు. అది మనకి యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. అంటే దేవునికి విధేయత చూపిస్తేనేమో శత్రువులను జయించిన ఒక సందేశం యెహోషువ గ్రంథంలో, దేవునికి అవిధేయత చూపిస్తేనేమో శత్రువులకి బందీలు కావటం అనేది ఎక్కడ కనిపిస్తుంది? మనకి న్యాయాధిపతుల పుస్తకంలో మనకి కనిపిస్తుంది. అంటే ఎన్నోసార్లు వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఒక వచనం చదువుకొని ముందుకెళ్దాం. 2వ అధ్యాయం చదువుతాము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10 నుంచి మనం చదివితే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరము వారందరూ అంటే యెహోషువ కాలంలో ఉన్న తరము వాళ్ళమ్మా.
అంటే యెహోషువ నాయకుడు, యెహోషువ కాలంలో ఎలియాజరు ప్రధాన యాజకుడు. ఎలియాజరు కూడా ఏమైపోయాడు? కాలం చెల్లాడు. యెహోషువ కాలం చెల్లాడు. బహుశా కాలేబు కూడా కాలం చెల్లి ఉంటాడు. అంటే ఆ కాలపు పెద్దలందరూ కూడా ఏమైపోయారు? వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే యెహోషువ కాలంలో తరం ఎలాంటిది? దేవుని ఎరిగిన తరము. యెహోషువ వెళ్ళిపోయిన తర్వాత ఎలాంటి తరం వచ్చిందంట? దేవుని ఎరగని తరం వచ్చేసింది. ఒక కొత్త తరం పుట్టింది. ఒక నూతన తరం అనేది భూమి మీదకి వచ్చింది. ఆ నూతన తరానికి యెహోవా ఎవరో తెలియదు, యెహోవా చేసిన కార్యాలేంటో కూడా తెలియదు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు ఒక నూతన తరం వస్తుందమ్మా, ఆ నూతన తరానికి దేవుడు తెలియలేదంటే దోషం ఎవరిదంటావు? దోషం ఎవరిది? సమస్య ఎవరిది? అంటే ఒక నూతన తరం వస్తుంది. ఇప్పుడు మనదొక తరం, సరే మనదొక తరం, ఇప్పుడు మనకు దేవుడు తెలుసు. ఇప్పుడు మన తర్వాత తరానికి దేవుడు తెలియలేదు అనుకో, ఎందుకు? తప్పు, దోషము, సమస్య మందవుద్దా? లేకుంటే నెక్స్ట్ వాళ్ళ తరం అయితే మందే అయితే. ఇప్పుడు పిల్లలు దేవుని తెలుసుకోలేదనుకో, 99% దోషం ఎవరిదనమాట? తల్లిదండ్రులదే. ఇప్పుడు మనం ఎరిగాము. ఇప్పుడు మనం ఎరిగినప్పుడు ఏం చేయాలి? మన తర్వాత తరానికి యెహోవా ఎవరో, దేవుడు ఎవరో చెప్పాలి. ఇప్పుడు మన తరం ఎవరంటే మన పిల్లలే కదా. ఇప్పుడు మనకు దేవుడు తెలుసు, మనం భక్తులమే, మనము క్రైస్తవులమే, మనం దేవుని ఎరిగిన వాళ్ళమే. ఒకవేళ మన పిల్లలు ఎరగకపోతే, ఒకవేళ ఈ సెంటెన్స్ ఏమైనా మనకు అప్లై అయితే, యెహోవానైనను అంటే దేవుని ఎరగని ఒక తరం వచ్చేసింది. దేవుని ఎరగకపోతే ఎలా ఉంటుంది తరం? ఆ న్యాయాధిపతుల గ్రంథం అంతా చదివితే బహు భయంకరంగా ఉంటుంది. 17వ అధ్యాయం కాడి నుంచి బహు భయంకరంగా ఉంటుంది ఇంకా వాతావరణం. అంటే దేవుని ఎరగకపోతే ప్రజలు ఎంత అవిధేయులైపోతారో, ఎంత క్రూరత్వం కలిగి ఉంటారో ఇక్కడ మనకి పుస్తకంలో మనకు అనిపిస్తుంటుంది. ఇంకా ఏం చేశారు వాళ్ళు? 11వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి. అంటే ఏం చేశారంట ఈ తరము? ఏం చేశారంటారా? దేవుని విసర్జించి విగ్రహాలను పూజించడం ప్రారంభించేశారు. దేవుణ్ణి, నిజ దేవుణ్ణి వదిలిపెట్టారు. జీవజలపు ఓటను వదిలిపెట్టారు. ఉలుపు పలుపు లేని బొమ్మలను పూజించడం ప్రారంభించేశారు. మరి దేవుడు ఏం చేశాడు? 14వ వచనం, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. అంటే ఇశ్రాయేలీలను తీసుకెళ్ళి దేవుడు ఎవరికి అప్పగించాడు? దోచుకునే వాళ్ళ చేతికి అప్పగించాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? మరి వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు యొక్క శ్రమని, సొత్తుని అంతటినీ దోచుకున్నారు. అంటే దోచుకునే వాళ్ళ చేతికి అప్పగించిన వ్యక్తి ఎవరు అక్కడ? అంటే కారణం ఏంటి? అంటే వాళ్ళు దేవుని విసర్జించారు. వారు ఇశ్రాయేలీని దోచుకొని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకై యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగిను. యెహోవా వారికి శత్రువాయను గనక, అంటే దేవుడు వాళ్ళకి శత్రువయ్యాడు. 16వ వచనం కూడా, ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. అంటే ఈ న్యాయాధిపతులు యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నారంటారు చరిత్రకారులు. అంటే న్యాయాధిపతుల్ని మరొక మాట ఏమంటారంటే, న్యాయాధిపతుల్ని రక్షకులు అని కూడా అనొచ్చు.
అంటే న్యాయాధిపతి అనే మాటకు అర్థం ఏంటంటే విమోచకుడు. విమోచకుడు. 2 రక్షకుడు. న్యాయాధిపతి అంటే విమోచకుడు, రక్షకుడు. ఇప్పుడు ఈ విమోచకుడు, రక్షకుడు క్రొత్త నిబంధనలో మనకి ఎవరు కనిపిస్తారు? యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. అంటే యేసుక్రీస్తు వారికి ముంగురుతుగా న్యాయాధిపతులు మనకు కనిపిస్తుంటారు. అంటే శత్రువుల చేతుల నుంచి న్యాయాధిపతులు ఇశ్రాయేలుని విడిపించారు. అలాగే కంటికి కనిపించిన ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు చేతుల నుంచి యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. అందుకే న్యాయాధిపతులని రక్షకులు అంటాడు అక్కడక్కడ. రక్షకులు. ఈ రక్షకులు ఏం చేశారు? శత్రువుల చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలని రక్షించేశారు. 17వ వచనం. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో విభజించి వాటికి నమస్కరించి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయి. అంటే పితరులు తమ తండ్రులు చేసినట్లు వాళ్ళు చేయలేదంటాడు. తర్వాత తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచి నిట్టూర్పులు యెహోవా వీరిని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి. అంటే న్యాయాధిపతి ఉన్నంత కాలమేమో బాగుంటారామా. ఒకవేళ న్యాయాధిపతి చనిపోయాడు అనుకో, మరలా ఏమైపోతారు వాళ్ళు? అంటే స్కూల్లో క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ ప్రవర్తనలా పడతాడు. ఇప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ ఉండనుకో, స్టూడెంట్స్ ఎలాగుంటారు? క్రమశిక్షణతో ఉంటారు. ఇప్పుడు పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ టీచర్ ఏం చేస్తున్నట్టు బయటికి వెళ్ళిపోతాడు, స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోతాడో పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు అప్పుడు? అంటే అలాంటి ప్రవర్తన. అంటే క్లాస్ రూమ్లో టీచర్ ఉంటేనేమో క్రమశిక్షణతో, ఒకవేళ టీచర్ లేకపోతేనేమో డిసిప్లిన్ ఉండదు అనమాట. అంటే న్యాయాధిపతి ఉన్నంత కాలమేమో వాళ్ళు బాగా నడుచుకున్నారు. ఎప్పుడైతే న్యాయాధిపతి చనిపోయాడో తిరిగి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? ఇలా ఎన్నిసార్లు అనుకున్నావు? 15 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు. అంటే వాళ్ళు పాపం చేయటం, దేవుడు వారిని శత్రువులకు అప్పగించడం, ఆ శ్రమను బట్టి వాళ్ళు ప్రార్థన చేయటం, దేవుడు మరలా న్యాయాధిపతిని పుట్టించడం, న్యాయాధిపతుల చేతుల నుంచి దేవుడు ప్రజలను రక్షించడం, మరలా వాళ్ళు పాపం చేయటం, దేవుడు మరలా శత్రువులకు అప్పగించడం, మరలా వాళ్ళు ప్రార్థన చేయటం, మరలా న్యాయాధిపతిని పుట్టించడం. అంటే ఈ సైకిల్ ఇలా ఎన్నిసార్లు తిరుగుతుందంటే సుమారు 15 సార్లు. అంటే మాటికి వాళ్ళు ఏం చేశారంటే దోషులైపోయి పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లు మనకు కనిపిస్తుంది. అందులో మొట్టమొదటిగా మనకి ఒత్తినీయులు మనకి కనిపిస్తుంటారు. 3వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చిన. అంటే ఒత్తినీయుల చరిత్ర మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే న్యాయాధిపతులు 3వ అధ్యాయము 1 నుంచి 11 వచ్చిన. ఈ పేరా అంతా చదువుదాము, దాన్ని వివరిస్తాను. మనకి ఏదైనా పాఠం ఉంటే దాన్ని స్వీకరించుకుందాం. నేను చదివేటప్పుడు మీరు ఆ పేరాని జాగ్రత్తగా గమనించండి. ఈ పేరాని మనము విభజించుకుందాం. 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేను చదువుతుంటాను. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. అంటే కనాను దేశంలో ఉన్న అన్యజనులని ఇంకా సంపూర్ణంగా నాశనం చేయాల. కనాను దేశంలో ఇశ్రాయేలులతో పాటు అక్కడక్కడ ఇంకా కొన్ని అన్యజాతులు ఉన్నాయి. అదే మాట్లాడుతున్నా అక్కడ జరజు. యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఏవి? ఫిలిస్తీన్ల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్ హెర్మోను మొదలుకొని హమాతునుకు పోవు మార్గము వరకు లెబనోను కొండలో నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. అంటే కనాను దేశంలో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు కృష్ణవర్ధన్ గారు. అయితే కనాను దేశంలో 7 జాతుల వాళ్ళని సంపూర్ణ నిర్మూలన చేశారమ్మా? చేయలే. సంపూర్ణ నిర్మూలన చేయలే. ఇంకా కొన్ని జనాంగాలు ఉన్నాయి, కొన్ని జాతులు ఇంకా ఉన్నాయి.
ఎవరెవరో జాతులు అక్కడ మాట్లాడేశాడు. అయితే ఇంతకీ ఆ జాతులను దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు? అక్కడ ఆ ప్రశ్న సమాధానం మనకు కనిపిస్తుందమ్మా. అన్యజనులను ఎందుకు ఉండనిచ్చాను? అమ్మా 1 నుంచి 4 వచనాల్లో ఉన్న సందేశం ఏంటంటే, యెహోవా ఇశ్రాయేలుతో పాటు అక్కడక్కడ అన్యజనులని ఉండనిచ్చాడు కదా. ఉండనిచ్చాడు. ఎందుకు ఉండనిచ్చాడు అనేది అక్కడ 2 సమాధానాలు ఉన్నాయి. అక్కడ ఆ ప్రశ్నకి చెప్పాలి మీరు పురుషులు. దేవుని ఎరుగుటకు. ఇంకా ఎందుకు ఉండనిచ్చాడు? నేను మరలా చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఇశ్రాయేలీలకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారినందరినీ శోధించి ఇశ్రాయేలీల తరతరములు వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఎందుకు ఉండనిచ్చాడు? యుద్ధము చేయ నేర్పటానికి. నెంబర్ 1, యుద్ధము చేయ నేర్పుట. అందులో ప్రాముఖ్యంగా ఫిలిస్తీన్లు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఆ కాలంలో బాగా యుద్ధ నిపుణులు. వాళ్ళు మామూలు యుద్ధ నిపుణులు కదా. వాళ్ళ దగ్గర మామూలు ఆయుధాలు ఉండవు, బహు భయంకరమైన ఆయుధాలు వారి దగ్గర ఉంటాయి. బాగా యుద్ధంలో వారు నిపుణులు అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలు ఆ యెహోషువ పెద్ద తరమంతా చనిపోయారు. కాబట్టి ఒక కొత్త తరం వచ్చేసింది. ఆ కొత్త తరానికి వాళ్ళు యుద్ధం చూడలేదు, యుద్ధం చేయడం కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చి నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. అంటే వాళ్ళ చుట్టూ కొంతమంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళ చుట్టూ దేవుడు అన్యజనులు ఎందుకు ఉండనిచ్చాడంటే, ఇదిగో వాళ్ళకి యుద్ధం వచ్చే నేర్పటానికి. ఇంకా 2వ సమాధానం ఉంది. ఎందుకు ఉండనిచ్చాడు? మరలా అక్కడి నుంచి కింద నుంచి, యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిస్తీన్ల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబనోను కొండలో నివసించే హివ్వీలను యెహోవా మోషే ద్వారా, అది అసలు విషయం, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. 2 సమాధానం చెప్పండి. ఎందుకు ఉండనిచ్చాడు? చెప్పాలి. పైనేమో యుద్ధము చే నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. 2, ఇశ్రాయేలీలను పరిశోధించుటకై. ఇశ్రాయేలీలను పరిశోధించడానికి. నెంబర్ 2, ఇశ్రాయేలీలని పరిశోధించుటకు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న అన్యజనుల ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేస్తారంటామా? పరిశోధించడం అంటే శోధించడం వేరు, పరిశోధించడం వేరు. శోధన అనే మాటకు అర్థం ఏంటంటే టెంప్ట్ చేయటం. టెంప్ట్ అంటాడు ఇంగ్లీష్లో. శోధన దగ్గర టెంప్ట్ అంటే టెంప్ట్ చేయటం అంటే పాపంలో పడవేసే విధంగా చేయటం. దాన్ని శోధన అంటాడు. ఇది శోధన కాదు. ఇది పరిశోధన. ఇది పరిశోధన అంటే ఇది పరీక్ష. అంటే ఇశ్రాయేలుని పరీక్షించడానికి. ఎందుకు? తమ పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరింతురో లేదో అని తెలుసుకున్నట్టుకు దేవుడు చుట్టూ అన్యజనులను చేశాడు. అంటే ఆ అన్యజనుల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏం చేస్తుంటాడు? పరీక్షిస్తుంటాడు, పరిశోధిస్తుంటాడు. అంటే ఒకవేళ ఈరోజు మన చుట్టూ కూడా అన్యజనులు ఉన్నారనుకో, వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తాడు? ఒకవేళ అవిశ్వాసి అయిన భర్త ఉండనుకో, భార్య విశ్వాసి, భర్త అవిశ్వాసి. అంటే అవిశ్వాసి అయిన భర్త ద్వారా దేవుడు విశ్వాసి అయిన భార్యని ఏం చేయొచ్చు? పరీక్షించవచ్చేమో.
ఇప్పుడు ఒకవేళ అవిశ్వాసి అయిన అత్త ఉంది, అవిశ్వాసి అయిన అత్త ద్వారా విశ్వాసి అయిన కోడలను ఏం చేయొచ్చు? పరిశోధించవచ్చేమో. అంటే ఎంత ఓర్చుకుంటుందా, సహిస్తుందా, ప్రేమ చూపిస్తుందా, విధేయత చూపిస్తుందా? ఒకవేళ ఆ అత్త ద్వారా ఈవిడికి శోధన కూడా రావచ్చు. నిజంగా ఆ సమయంలో మనం గ్రహిస్తామమ్మా, దేవుడు ఈయన ద్వారా నన్ను పరీక్షిస్తున్నాడని అనుకుంటావా? అనుకుని ఓర్చుకుంటాం ఆ సమయంలో? వెంటనే క్షణాల్లో తిరుగుబాటు చేస్తాం కదా. ఒకవేళ అత్త అయిందనుకో, క్షణాల్లో తిరుగుబాటు చేస్తాం. ఎందుకు? ఈవిడ ద్వారా యెహోవాను పరిశోధిస్తాడని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు ఒకరోజు బెన్యామీను గోత్రానికి సంబంధించి సౌలు వంశీకుడు గెరా అనే షిమి అనే ఒక వ్యక్తి దావీదుని శపిస్తుంటాడు. శ్రవణం గుర్తొస్తుందా? నరహంతకుడా, దుర్మార్గుడా, సౌలు హత్య నీ మీదకి వచ్చేసిందని దూషిస్తుంటాడు. ఇప్పుడు షిమి దావీదును దూషిస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఏం చేసి రియాక్ట్ ఇప్పుడు వెంటనే కోపం తెచ్చుకున్నాడా? ఇప్పుడు వెంటనే కోపం తెచ్చుకొని రివర్స్ అయిపోయినాడు దావీదేమన్నా? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవియ్యగా ఏమో అతని ద్వారా దేవుడు దావీదును పరిశోధిస్తున్నాడేమో. పోతీఫెర భార్య ద్వారా దేవుడు యోసేపుని పరిశోధించుండొచ్చు. భార్య ద్వారా దేవుడు యోబుని పరిశోధించుండొచ్చు. సరే, ఇంత శ్రమ వచ్చినా సరే ఈ మనిషి యథార్థతను వదలేదు. ఒకవేళ భార్య కనుక నిందిస్తే ఈ మనిషి రివర్స్ అవుతాడా? భార్య ఏమన్నా రివర్స్ కాడా? మనిషి ఎవరేమన్నా రివర్స్ కాడు. ఈరోజు మనం భార్య ఏదనంటే ఓర్చుకునే పరిస్థితి ఉందా? కోటే మనం ఓపికందా ఈరోజు మనకి? ఇప్పుడు యేసుక్రీస్తులో 100% ఓపిక ఉంది జయరాజులో. మనం 10% అని వేసుకోగలమా? యేసుక్రీస్తులో 100% ఓపిక ఉంది. ఇప్పుడు పరలోకం పోవాలనుకో, యేసుక్రీస్తుకి సమానమైన సంపూర్ణ సాధించాలా? తక్కువేనేం కదా? ఏమన్నాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు. ఇప్పుడు యేసుక్రీస్తులో 100 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా భవిష్యత్తులో ఉండే కొద్ది రోజులు గడిచే కొద్ది మరి బాప్తిస్వం పొందే 5 సంవత్సరాలు అయింది. మరి ఒక 10% సాధించామమ్మా? ఒక 10 వేసుకోగలమా మనం ఈరోజు? అంటే 100%లో కనీసం ఒక 10% కూడా మనం సాధించకపోతే ఇక మిగతా 90% ఇంకెప్పుడు సాధించగలుగుతాం? దేవుడు పరిశోధిస్తుంటాడు సహోదరులారా, మనల్ని పరీక్షిస్తుంటాడు. నీ సాటి సహోదరుడు ద్వారా కూడా పరీక్షిస్తుంటాడు. సాతాను ఏం చేశాడు? పేతురును ఉపయోగించుకొని, ప్రభువా నీకు మరణము దుర్మగునుగా, కానీ పేతురు ఏం చేశాడు? ప్రభుని గద్దించేశాడు. సాతానా నా వెనకకు పొమ్ము అంటే యేసుక్రీస్తుని శోధించడానికి సాతాను ఎవరిని అడుకున్నాడు? అరే, ఇప్పుడు ఆదాముని పాపంలో పడవేయడానికి ఆదాము ఎవరిని అడుకున్నాడు? క్షమించండి, సాతాను. ఇప్పుడు సాతాను ఆదాముని పాపంలో పడవేయడానికి సాతాను గడ భార్యను అడుగులేదా? అంటే ఆ కాలంలో దేవుడు ఇశ్రాయేలు చుట్టూ అన్యజనులను ఉండించాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలును పరిశోధించుటకై. పరిశోధన. కాబట్టి దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తుంటాడు సహోదరులారా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. హృదయం తెలుసామా? మనసు తెలుసు. వాస్తవానికి దేవుడు మనసు ఎలాంటిదో దేవుడు తెలుసు. కానీ మనమేంటో, మన విశ్వాసం ఏంటో బహిరంగంగా ఒకసారి తెలియబడాల్సిన అవసరం ఉంటుంది. 3వ అధ్యాయం అక్కడ ఉండండి. 3 జనములు ఎవరెవరు మాట్లాడేశాడు అక్కడ? 2వ పాయింట్. ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న జనములు ఏవి అంటే 7 అంటే 8 జాతుల గురించి అక్కడ మాట్లాడమ్మా.
8 జాతుల గురించి అక్కడ మాట్లాడేశాడు. అంటే నేను రాసుకున్నాను 8 పాయింట్లు, మీరు 8 రాసుకోవచ్చు అలాగే. అంటే అవుట్లైన్ చాలా బాగుంటుంది, 8 పాయింట్లు రాసుకోవచ్చు. ఎవరెవరో నెంబర్ 1 ఫిలిస్తీన్లు ఉన్నారు కదా అక్కడ, ఫిలిస్తీన్లు సర్దార్లు చూస్తున్నారా. నెంబర్ 2 కనానీలు అన్నాడు, నెంబర్ 2 కనానీలు. నెంబర్ 3 సీదోనీలు. తర్వాత నెంబర్ 4 హివ్వీలు. బయలుహెరోను మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు లెబనోను కొండలు నివసించు హివ్వీలు నెంబర్ 4. ఇంకా యెహోవా మోషే ద్వారా తర్వాత 5వ వచనం నెంబర్ 5 యోబుసీల గురించి అక్కడ మాట్లాడుతుంటాడు సహోదరులారా. కనానీలు, హిత్తీలు, తర్వాత అమోరీలు నెంబర్ 5 అమోరీలు, అలాగే పెరిజ్జీలు, హివ్వీలు, 8వది యోబుసీలు. అంటే సుమారు 8 జాతులు వాళ్ళు ఆ ఇశ్రాయేల్ యొక్క ప్రజలు చుట్టూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు విగ్రహారాధికులు. వాళ్ళు విగ్రహారాధికులు. మరి వీళ్ళేం చేశారు? నెంబర్ 3 ఇశ్రాయేలీల దోషం. ఇశ్రాయేలీల దోషం 3వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. ఆ పేరాలో మనకి అంటే వాళ్ళు చేసిన విధేయత, వాళ్ళు చూపించిన దోషము మనకి ఆ పేరాలో కనిపిస్తుంది. చుట్టూ అన్యజనులు ఉన్నారు. ఇప్పుడు చుట్టూ అన్యజనులు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? 6వ వచనం చూడాలి. పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అంటే వీళ్ళేమైపోయారంటే వీళ్ళు వారిలో కలిసిపోయారమ్మా. ఇప్పుడు వాళ్ళ నుంచి ఎందుకు అసలు వాస్తవానికి ఎందుకు వండించేశారంటే వాళ్ళని పరిశోధించడం వండించేశారు అనమాట. కానీ వీళ్ళు ఏం చేశారంటే వారితో కలిసిపోయారు. వారితో కలిసిపోయి అన్యులతో బియ్యం అందుకున్నారు. అంటే వాళ్ళ దోషం ఏంటి? మొట్టమొదట అన్యులతో బియ్యం అందిరి. అంటే 12 గోత్రాలలో పిల్లలు లేరనుకొని తమ కుమారులకేమో వాళ్ళ కుమార్తెలను పుచ్చుకోవటం, వాళ్ళ కుమార్తెలకేమో తమ కుమారులు ఇవ్వటం. ఇప్పుడు ఎన్ని లక్షల మంది ప్రజలు? సుమారు లక్షల మంది ప్రజలు, 12 గోత్రాలు. అంటే తమ జాతిలో తమ స్వజాతులకు పిల్లలు లేరు అన్నట్లు వాళ్ళు ఏం చేశారంటే అన్యులతో సంబంధం పెట్టుకున్నారు, వైవాహిక సంబంధాన్ని పెట్టుకున్నారు. వాస్తవానికి దేవుడు కనాను దేశం వాళ్ళకి ఇవ్వకముందే దేవుడు ముందుగానే ఏమన్నంటే మీరు ఆ దేశం వెళ్ళిన తర్వాత అన్యులతో ఎలాంటి వైవాహిక సంబంధాన్ని మీరు పెట్టుకోవద్దు. ఒకసారి చదువుదాం మాటలు, మీకు తెలిసిన మాటలే చదువుతాము. ద్వితీయోపదేశకాండము ఇదంతే ఉంచుకోండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం అసలు విషయం చదువు. 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి అంటే వారి చట్టంలో ఒక ఆజ్ఞ ఇది, వాస్తవానికి ఒక నియమం ఇది. వాళ్ళ రాజ్యాంగ చట్టంలో అంటే వాళ్ళ ధర్మశాస్త్రంలో ఒక నియమం ఏంటంటే నువ్వు అన్యులతో వియ్యమందకూడదు, వారితో నువ్వు సహవాసం చేయకూడదు, నీ కుమారుడిని నీ కుమార్తెని వారికి ఇవ్వకూడదు. ఇప్పుడు అలా వివాహం చేసుకున్న సొలొమోను పరిస్థితి ఏమైపోయింది సహోదరులారా? మీకు తెలుసు కదా. అన్యులతో అన్యజనుని వివాహం చేసుకున్న సొలొమోను యొక్క గతి, సొలొమోను యొక్క పరిస్థితి అంటే మనకు తెలుసు, మనకు స్పష్టంగా. ఇప్పుడు అన్యులతో వివాహం పొందడానికి కారణం ఏంటి? అన్యులతో వివాహం అందుకోవడానికి కారణం ఏంటి అంటే దేవుని నమ్మిన వాళ్ళతో కాకుండా, విశ్వాసులతో కాకుండా అన్యజనులతో వివాహం పొందడానికి కారణం ఏంటి? వారితో సంబంధం ఏంటి? కారణం ఏంటి? వివాహంలో మొట్టమొదటి ఏం చూస్తాం? కృష్ణమూర్తి గారు మనం లోకం ఏం చూస్తుంది?
వివాహం చేసుకోవాలంటే మొట్టమొదటి వెంటనే వచ్చిన ఒక ఆలోచన ఏంటి చెప్పాలి? అందం సెకండ్, ఫస్ట్ ఒకటి ఉంటుంది. అంటే వివాహం చేసుకోవాలంటే వీళ్ళు మా వాళ్ళ కాదా, ఫస్ట్ అది చూస్తారనమాట. రెండోది మీకు తెలిసినట్లు సౌందర్యం. మూడు మనం మీకు తెలిసినట్లు ఎక్కువగా చూసేది ఏంటంటే ఆస్తి అంతస్తు ఏమన్నా ఉందా. ఈరోజు క్రీస్తు యొక్క సంఘాల్లో కూడా ఏం చూస్తున్నారంటే అమ్మా ప్రాముఖ్యంగా ఈ మూడు చూస్తున్నారు. ఇప్పుడు అది చూసి వివాహం చేసుకున్న వాళ్ళ యొక్క గతి ఎలాగుందో మనకి ఉందా లేదా గ్రంథంలో? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. పూర్వకాలమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడిన. ఇప్పుడు సొలొమోను గురించి ఎన్నిసార్లు మనం చదువుకున్నాం? ఇశ్రాయేలు గురించి మనం ఎన్నిసార్లు చదువుకున్నాం? ఏ బోధ నేర్చుకున్నాం? మనం ఏ పాట నేర్చుకున్నాం వారి దగ్గర నుంచి? మనము అంటే ఈ వ్యాధి క్రీస్తు యొక్క సంఘంలో కూడా ఉంది నేటికి. అంటే వివాహం చేయాలంటే వీళ్ళు మా వాళ్ళ కాదా? ఒకవేళ ఈరోజు మనం భవిష్యత్తులో మన పిల్లలకు వివాహం చేయాలంటే ఏం చూస్తామో? ఈరోజు మన దగ్గర అంతా చిన్నపిల్లలే. మినిమం 10 సంవత్సరాలు పట్టవచ్చు, బహుశా 7-8-10 సంవత్సరాలు పట్టవచ్చు. సరే, ఇప్పుడైతే చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భవిష్యత్తులో మన గురించి ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకోవడం తెలియక, ఇతరుల గురించి మాట్లాడుకోవడం తెలియకే. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని. మన గురించి మనం ఎప్పుడు ఆలోచన చేశాను. నేను ఎలాగున్నాను, నేను ఎలా చేస్తున్నానో నా గురించి నేను ఆలోచించను. వేరే వాళ్ళ గురించి ఎప్పుడు మనం మాట్లాడుకునేది. కాబట్టి అన్ని జనులు ఉన్నారు చుట్టూ, కానీ వాళ్ళు ఏం చేశారంటారా, వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారా? వీళ్ళు వాళ్ళతో కలిసిపోయి వివాహం చేసుకోవడం ప్రారంభించేశారు. అసలు కనాను దేశంలోనికి వెళ్ళక ముందే, ఆ దేశం వాళ్ళకి ఇవ్వకముందు దేవుడు ముందుగా ఏం చెప్పాడు? ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో వద్దు. ఎందుకు వద్దన్నాడు? కారణం ఏంటి? ఒకసారి ఎక్కడే ఉన్నావా శ్రవణ? ఒకసారి 4వ వచనం చదువు. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో ఎందుకు వద్దన్నాడు అక్కడ? 4వ వచనం. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుణ్ణి, అంటే నా నుంచి మీ పిల్లలని దూరం చేస్తారు. ఏం వింటలేదా సాక్ష్యాలు? ఆయా ప్రార్థన కూడా పోనట్లేదు ఆ అబ్బాయిని. ఏమో ఇప్పుడు వినలేదా మీరు? నేను చాలా విన్నాను. ఆ అబ్బాయి ప్రార్థన కూడా పోనట్లేదు. ఆయా ఫస్ట్ ఏమో మాట్లాడాడు. ఆయా పెళ్ళెప్పుడు ఏమన్నంటే మీరు ఏ సంఘానికి అయితే మీ ఇష్టం పోవచ్చు అన్నాడు. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రం పోనట్లేదు ఆ అబ్బాయి. ఏ చర్చ చేసేముంది మా చర్చికి వచ్చేసి అంటున్నాడు. ఆయా వింటలేదా సాక్ష్యాలు మనం? అంటే ఎందుకు వద్దునంటే నన్ను అనుసరింపకుండా వాళ్ళు చేస్తారు, నా నుంచి మిమ్మల్ని దూరం చేస్తారు, కాబట్టి వద్దు అన్నాడమ్మా. ఈ విషయంలో మనం భవిష్యత్తులో చాలా జాగ్రత్త తీసుకోవాలి సహోదరులారా. కాబట్టి నిజమైన క్రైస్తవులం అయితే, ఒకవేళ నిజమైన విశ్వాసం అయితే మనము ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ అబ్బాయి విశ్వాస, అమ్మా ఈ అబ్బాయి విశ్వాస అంటే, ఈ అమ్మాయి విశ్వాసేన, మంచి విశ్వాసేన ఈ అమ్మాయి. ఒక నిజమైన క్రైస్తవులం అయితే మనం అదే చూస్తాం. ఒకవేళ భవిష్యత్తులో మన పిల్లలకు చూడలేదనుక మనం కూడా వేషం వేసుకున్నాం అంతే. మనలో యథార్థత లేదు, మనలో వేషం వేసుకున్నాం అంతే. క్రైస్తవులకు తోలు కప్పుకున్నాం తప్ప నిజమైన క్రైస్తవులు మనము కాదు. ఏం బతకట్లేదు? ఆశ లేకపోతే చచ్చిపోతున్నారా? నువ్వు బతకట్లేదని? ఆస్తి ఉందా? అందం ఉందా? ఏమంటాడు సొలొమోను? వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునుకున్నా. ఎందుకు? భక్తి జ్ఞానం వివేకం లేకుండా ఏం చేస్తే సౌందర్యం ఏం చేస్తే? అది ఉంటే చాలేక మంచితనము, విశ్వాసము, విధేయత, తల్లిదండ్రులకు లోపడటం. ఇక అమ్మాయికి ఇదే అవసరం లేదు. చూడచక్కని చూడండి, అది ఉంటే సరిపోద్దామని. సరిపోవాలండి. మా వాడికి హైట్కి ఎరుపు, మా వాడు ఎరుపు, మా అమ్మాయి తగ్గట్టు కావాలి. అలాగని అందవిహీనమైన చేసుకున్నామంటారు, అర్థం కాదు నా మాటలు. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి? మన ఆలోచనలు. వివాహం అనగానే మన ఆలోచనలు దేని వైపు వెళ్తాయి?
ఇప్పుడు మన ఆలోచనల చేత మనుషులను మోసపుచ్చవచ్చురా, దేవుడు మోసపుచ్చగలవా? ఎందుకంటే హృదయం ఎరిగేవాడు కదా ఆయన. కాబట్టి ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? పుస్తకంలోకి వచ్చేద్దాం ఒకసారి. 6వ వచనం మనం చదివాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడిని యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అంటే దేవుణ్ణి మర్చిపోయారంట వాళ్ళు. అంటే దేవుణ్ణి మరచిరి. అంటే యెహోవానే మర్చిపోయారు. మరి ప్రార్థన కూడా మర్చిపోతారు. మరి వాళ్ళతో వివాహం చేసుకుంటే ప్రార్థన కూడా మర్చిపోతారు. మనం కూడా ఒకసారి బుధవారం బైబిల్ క్లాస్ రాలేదంటే మర్చిపోయాను అంటాడు. మనం గుర్తులేదన్నా, మర్చిపోయానన్నా. ఒకసారి మనం కూడా ప్రార్థన చేసుకోవడం మర్చిపోతాం, బైబిల్ చదవడం మర్చిపోతాం. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోవద్దని ముందు చెప్తాడు. ఈ వారిని కూడా ఇస్తాడు దేవుడు. మీరు కనాన్ దేశం వెళ్ళిన తర్వాత, మీ వెండి బంగారాలు బాగా సంపాదించిన తర్వాత, మీ పశువుల మందులు బాగా వృద్ధి అయిపోయిన తర్వాత, మంచి ఇల్లు కట్టించుకున్న తర్వాత నన్ను మీరు మర్చిపోతారేమో, జాగ్రత్త, నన్ను మర్చిపోతారేమో. ఎందుకంటే అవన్నీ వచ్చిన తర్వాత మర్చిపోయే ప్రమాదం ఉంది. మనుషుల యొక్క స్వభావం అదే కదా. ద్వితీయోపదేశం 8వ అధ్యాయంలో మాట మాట్లాడతారు, గుర్తుందా? ఇప్పుడు చదివినట్లు, నన్ను మర్చిపోతారేమో, జాగ్రత్త మీరు. ఎందుకంటే ఇచ్చింది ఎవరో ఎన్ని మీకు ఇశ్రాయేలులారా? కట్టని ఇల్లు మీకు ఇస్తున్నా, త్రవ్వని బావులు మీకు ఇస్తున్నా, నాటని పంట పొలాలు మీకు ఇస్తున్నా. కానీ అవన్నీ ఏమి వాళ్ళ మనసులో లేవు. కృతజ్ఞత లేని వాళ్ళుగా సంపూర్ణంగా అన్నీ ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట? మరిచిపోయారు. 8వ వచనం. మరిచిపోయారు అంటే బయలుదేవతను పూజించడం కూడా రాసుకున్నాం. 3వ అంటే దేవుణ్ణి మర్చిపోయి బయలుదేవతని పూజించారు. అర్థమవుతుందమ్మా? చాలా అర్థమవుతుందా ఇలా చదువుతుంటే వాట్యా? కాబట్టి ఇశ్రాయేలు చేసిన దోషం ఏంటి? ఆ నీళ్ళతో వేయమన్నారు. 2 దేవుణ్ణి మర్చిపోయారు. 3 బయలుదేవతని వాళ్ళు ఏం చేశారు? పూజించేశారు. మరి అప్పుడు దేవుడు ఏం చేశాడు? మరి దేవుడు ఏం చేశాడమ్మా? ఇశ్రాయేలు యొక్క దోషము కదా. తర్వాత ఫలితము అంటే వాళ్ళు చేసిన దోషానికి ప్రతిఫలం, వాళ్ళు చూపించిన అవిధేయతకి ప్రతిఫలం. దేవుడు ఏం చేశాడు? 8వ వచనం, 3వ అధ్యాయము 8వ వచనం. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద మండగా ఆయన అరమ్నహారాయిము యొక్క రాజైన కోషం రిషతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కోషం రిషతాయిమునకు దాసులుగా ఉండే. అంటే ఏం చేశాడు? 1 వారిని అమ్మివేశాడు. 2 ఎవరికి? అరమ్నహారాయిం అంటే అరాము దేశం, అరాము దేశస్తునికి. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దాసులుగా ఉన్నారు అక్కడ? ఎన్ని సంవత్సరాలు అమ్మా? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు వారు దాసులుగా ఉన్నారు. 8 సంవత్సరాలు వాళ్ళు దాసులుగా ఉన్నారు. సరితే అర్థమవుతుందా? ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నాము? చెప్పండి. ఒత్తినీళ్ళ గురించి. ఒత్తిడి అనే పదానికి అర్థం ఏంటి? దేవుని సింహం. అసలు న్యాయాధిపతి అంటే అర్థం ఏంటి? విమోచకుడు, రక్షకుడు. న్యాయాధిపతులు ఎవరికి గుర్తుగా ఉన్నారు? యేసుక్రీస్తుకి. ఎందుకంటే న్యాయాధిపతులు ఏమన్నారు? రక్షకులు అన్నారు అన్నమాట. వీళ్ళేమో భౌతికంగా శత్రువుల చేతుల నుంచి ప్రజలను విడిపించారు. క్రీస్తు చేసిన రక్షకుడేమో ఆత్మ సంబంధంగా అపవాది యొక్క బందీకాలం నుంచి ప్రజలని విడిపించేశారు.
కనాను దేశం వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు చుట్టూ అన్యజనులు ఉన్నారా లేరా? ఉన్నారు. ఎందుకు ఉండించాడు అన్యజనులని? ఒకటి, యుద్ధం వచ్చే నేర్పునట్లు. రెండోది, వారిని పరిశోధించడానికి. వారిని అంటే తమ చుట్టూ ఉన్న అన్యజనుల ద్వారా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తాడు. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న అన్యజనులు ఏవి? సుమారు 8 జాతుల గురించి అన్నాడు. ఫిలిస్తీన్లు, కనానీయులు, హివ్వీలు, పెరిజ్జీలు, యెబూసీలు. అయితే వీళ్ళు ఏం చేశారు? మన ఇశ్రాయేలు వీళ్ళు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతోటి వియ్యమందారు. వాళ్ళతో వియ్యమందటం, దేవుణ్ణి మర్చిపోవటం, బయలుదేవతని పూజించటం. మరి వాళ్ళు దోషం చేశారు కదా, మరి పాపానికి ఫలితం ఏంట్రా? పాపానికి ఫలితం ఏంటంటే అంటే అక్కడ ఉపయోగించిన పదం చూడండి ఎలాగుందో. దేవుడు వారిని, యెహోవా వారిని అమ్మేశాడు. యెహోవా వారిని అమ్మివేశాడు. అంటే అమ్మివేశాడు అంటే అప్పగించేశాడు. ఎవరికి అప్పగించాడు? శత్రువుకి అప్పగించాడు. శత్రువుకి అప్పగించాడు. అందుకే ప్రారంభంలో చెప్పాను కదా, యెహోషువ గ్రంథంలోనేమో మన దేవునికి విధేయత చూపించి యెహోషువ నాయకత్వంలో శత్రువును జయించాడు. న్యాయాధిపతుల గ్రంథంలోనేమో దేవునికి అవిధేయత చూపించి శత్రువులకు దాసులైపోయాడు. అంటే శత్రువుకి ఎప్పుడు బలం వస్తుంది? శత్రువుకి ఎప్పుడు బలం వస్తుంది అంటే మనం అవిధేయత చూపించినప్పుడు. ఎప్పుడైతే మనము దేవునికి అవిధేయులు అవుతామో అప్పుడు శత్రువుకి బలం వస్తుంది. ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో అప్పుడు శత్రువు ఓడిపోతాడు. ఆ కాలంలో భౌతికమైన శత్రువులు ప్రజలకి. ఈ కాలంలో మనకి ఎవరైనా శత్రువు ఉన్నారా? ఎవర్రా? మీ విరోధి అయిన అపవాది. కాబట్టి ఈ శత్రువుని కూడా ఓడించాలంటే, ఈ శత్రువుని కూడా జయించాలంటే దేవునికి విధేయత చూపటమే మార్గం. అందుకే యాకోబు ఏమంటారంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవునికి లోబడ్డంత కాలము శత్రువు బలహీనంగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుని పట్ల మనం అవిధేయత చూపిస్తామో వాడికి బలం వచ్చేస్తుంది. ఇది ఆ పాఠం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు దోషులు అయిపోయారో దేవుడు వాళ్ళ శత్రువులకు అమ్మేశాడు. సుమారు 800 మైళ్ళు అరాము దేశానికి ఇశ్రాయేలు దేశానికి. అంటే ఎంత దూరంలో ఉన్న వ్యక్తికి అప్పగించాడు దేవుడు? ఎంత దూరంలో ఉన్న వ్యక్తికి అప్పగించాడు? అమ్మివేశాడంట దేవుడు. ఒకసారి 2:14 చూడు. ఒకసారి 2:14 అప్పగించిన పదం ఇందాక మనం చదివాము, మరలా చదువుదాం. శ్రవణ ఒకసారి అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 14 వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. ఆ తర్వాత వారు ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి అప్పగించాను. అంటే ఎప్పుడైతే ప్రజలు పాపం చేస్తారో వాళ్ళు శత్రువుల యొక్క వశం వెళ్ళిపోతారు. ఈరోజు కొత్త నిబంధన కాలంలో ప్రజలు పాపం చేస్తే సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నారు, సాతానికి అప్పగించబడతారు. అప్పుడు ఆ కాలంలో ప్రజలు పాపం చేస్తే శత్రువులకు అప్పగించారు. ఒకవేళ ఈ కాలంలో ప్రజలు పాపం చేశారనుకో దేవుడు సాతానికి అప్పగించేస్తారంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక, న్యాయాధిపతుల అంతే ఉంచుకో. తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక, క్షమించండి, మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనం చదువుతాము ఒకసారి. కాబట్టి అట్టి మనస్సాక్షిని, మొదటి పత్రిక 1వ అధ్యాయం 19 వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జాంద్రుడు ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై. అంటే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు దేవుని విషయమైన మనసాక్షిని త్రోసేసి ఓడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. అంటే లోకంలో మునిగిపోయారు. కళ్ళు ఇప్పుడు నీటిలో ఓడ బద్దలైపోయింది అనుకోవా, ఆ ఓడ ఏమైపోయింది? నీళ్ళలో ఓడ బద్దలైపోయిందంటే మునిగిపోయారు. అంటే వాళ్ళు లోకంలో మునిగిపోయారు.
వాళ్ళు మంచి మనసాక్షిని త్రోసేశారు. వాళ్ళు మంచి మనసాక్షిని త్రోసేయటం వల్ల నేను వారిని ఎవరికి అప్పగించాను? సాతానికి అప్పగించాను. అంటే సాతాను వశమైపోతాం. సాతాను వశమైపోతాం. పుస్తకంలోకి వచ్చాడు. 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు వాళ్ళు ఇశ్రాయేలు. అంటే వాళ్ళు స్వతంత్రాన్ని పోగొట్టుకున్నారు. స్వతంత్రాన్ని పోగొట్టుకొని శత్రుకి బానిసలైపోయారు. అప్పుడు ఆ 8 సంవత్సరాలు వాళ్ళు కఠినంగా బాధ పెట్టారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. మరలా ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. అంటే కష్టం వచ్చింది కదా. ఇప్పుడు 8 సంవత్సరాల శత్రువులు బహు భయంకరంగా బాధిస్తున్నారు. ఎప్పుడైతే కష్టం వచ్చిందో కష్టం రాగానే దేవుని వైపుకు తిరిగి మొరపెట్టడం ప్రారంభించేశారు. ఒకసారి 9వ వచనం చదువుతాముడు. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టారు. అంటే ఎందుకు మొరపెట్టారా? మొరపెట్టడానికి కారణం ఏంటి? ప్రార్థన కారణం ఏంటి? 8 సంవత్సరాలు అరాము రాజు వాళ్ళని దాసులుగా చేసుకొని బాధ పెట్టాడు కాబట్టి ఆ బాధలో వాళ్ళు ఏం చేశారు? దేవునికి అంటే బాధ వచ్చింది కాబట్టి మొరపెట్టారు, కష్టం వచ్చింది కాబట్టి మొరపెట్టారు. కానీ పరమ తండ్రి వెంటనే మొరవిన్నాడు. అంటే కష్టకాలంలో దేవుని వైపు తిరిగితే దేవుడు వెంటనే మొరవింటాడు. ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం చూడదాం ఒకసారి. 106వ కీర్తనలో ఒక మంచి మాట మనకు అనిపిస్తుంది. 106వ కీర్తన 106వ కీర్తన. నలభై 43వ వచనం చూడ ఒకసారి. 106వ కీర్తన 43వ వచనం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారి రోదనము ఆయనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసింది. అంటే ఎప్పుడైతే శ్రమ వచ్చేసిందో శ్రమలో దేవుని వైపు తిరిగి మొరపెట్టడం ప్రారంభించేశారు. దేవుడు ఆ మొర విని, దేవుడు ఆ ప్రార్థన విని ఏం చేశారంటే ఒత్తిడిని రక్షకునిగా నియమించేశారు. ఒత్తిడియేలు రక్షకునిగా నియమించారు. మీకు నిర్గమకాండ 3వ అధ్యాయంలో దృశ్యం గుర్తొస్తుందా? ఫరో ఇశ్రాయేలుని బాధపడతాడు. ఫరో పెట్టిన బాధలకి వీళ్ళు ఏం చేస్తారంటే నిట్టూర్పులు ఇడిచి దేవునికి మొరపెడతారు ప్రజలందరూ కూడా. అప్పుడు దేవుడు ఆ ప్రజల యొక్క మొరను జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు యొక్క బానిసత్తుల నుంచి విడిపించడానికి దేవుడు మోషేని పంపుతాడు. అలాగే ఇక్కడ అరాము దేశస్థుడు వీళ్ళని బాధిస్తుంటాడు. వాళ్ళ బాధలో వీళ్ళు దేవునికి మొరపెట్టారు. దేవుడు వాళ్ళ మొరవిని ఏం చేశారంటే ఒత్తినీళ్ళని రక్షకునిగా నియమించేసి ఆ దాసత్వంలో నుంచి వారిని విడిపించారు. అంటే కష్టకాలంలో బహుశా దేవుని వైపు తిరగడానికి వచ్చింది మీ కష్టం. ఎందుకు వచ్చింది కష్టం? దేవుని వైపు తిరగడానికి వచ్చిందేమో. అలానే ఎందుకు అనుకోకూడదు? నువ్వు ఆమోసు గ్రంథంలో ఒక మాట అంటావా, నేను ఒక పట్టణం మీద కురిపించి ఇంకో పట్టణం మీద వర్షం కురిపించలేదు అంటాడు. ఎందుకు? మీరు నా తట్టు తిరుగుతారండి, అయినా మీరు తిరగలా. మీకు ఆహారం లేకుండా చేశాను, ఎందుకు చేశాను? మీరు నా తట్టు తిరుగుతారని, అయినా సరే మీరు. అంటే ఈ కష్టం ఎందుకు వచ్చింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? అంటే బహుశా దేవుని వైపు తిరగడానికేమో, దేవుని మీద ఇంకా మరి ఎక్కువగా ఆధారపడి బ్రతకడానికేమో. కానీ కొంతమంది కష్టకాలంలో ఇంకొంతమంది ఇంకా కఠినమైపోతారు. కొంతమంది కష్టకాలంలో హృదయాన్ని వ్యక్తం చేసుకుని దేవుని వైపు తిరిగే వాళ్ళు చాలా కొద్దిమంది. కష్టకాలంలో ఇంకొద్దిమంది ఏం చేస్తారంటే ఇంకా కఠినంగా తయారవుతారు.
ఐగుప్తు దేశం అంతా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఆ నాశనం అయిపోతుంది, ఆర్థికంగా దేశం నాశనం అయిపోతుంది, ప్రజలు బాధపడుతున్నారు. ఫరో ఏమైనా హృదయాన్ని వ్యక్తం చేసుకుంటే దేశమంతా ఆర్థికంగా కుదేలైపోతుంది, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మరి రాజు ఏం చేయాలి? మరి కళ్ళలో చూస్తున్నాడు ఆ క్రియలు, అద్భుతాలు, ఆ సూచిక్రియలు, ఆ మహత్కాలు కళ్ళలో చూస్తున్నాడు. అయినా సరే మారుమనసు వచ్చింది ఆ మనిషికి, ఇంకా ఎక్కువగా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. అలాంటి వాతావరణము నేటికి ఉంది. ఎప్పుడైతే నువ్వు కష్టకాలంలో దేవుని వైపు తిరుగుతావో దేవుడు వెంటనే మొరగంటాడు. ఒత్తినేలిని రక్షకునిగా నియమించేశాడు. ఈ ఒత్తినేలు ఎవరు? ఇతను యోధా గోత్రికుడు. జరజు యోధా గోత్రికుడు కాలేబు వంశానికి చెందినవాడు. కాలేబు తెలుసు కదా మనందరికీ. కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడి మనిషి యోధా గోత్రికుడు. కాలేబు ఒక స్వయంవరం ప్రకటిస్తాడు. దెబీర్ అనే ప్రాంతాన్ని ఎవరైతే జయిస్తారో వారికి నా కూతురునిచ్చి వివాహం చేస్తాడని ఒక స్వయంవరం ప్రకటిస్తాడు కాలేబు. అప్పుడు ఒత్తినేలు ముందుకు వచ్చేసి ఆ దెబీరుని జయించి కాలేబు కూతురుని ఏం చేస్తాడు? వివాహం చేసుకుంటాడు ఈ మనిషి. అంటే యోధా గోత్రికుడు, కాలేబు వంశీకుడు, కాలేబుకి అల్లుడు. స్వయంవరంలో ఆ దెబీరుని జయించి కాలేబు కూతురు పేరు ఏం పేరు? అక్సా. అక్సాని వివాహం చేసుకున్నాడు ఈ ఒత్తినేలు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఒత్తినేలుని ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా నియమించాడమ్మా. ఇతను ఏం చేశాడు? మరి న్యాయాధిపతిలోకి వచ్చేద్దాం ఒకసారి. 9వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. ఒత్నియేలును రక్షకునిగా నియమించాడు. రక్షకునిగా అంటే ఒత్నియేలు ప్రజలని ఎక్కడి నుంచి రక్షించాలి? ఒత్నియేలు ప్రజలని ఎక్కడి నుంచి రక్షించాలి? ఆ అరాము దేశస్థుడైన ఆ కోషన్ రిషతాయిం యొక్క చేతుల నుంచి ప్రజలను రక్షించాలి. ఆ నెక్స్ట్ ఒత్నియేలు ఏం చేశాడు? యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నహారాయిము రాజైన కోషన్ రిషతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కోషన్ రిషతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తర్వాత కనజు కుమారుడైన ఒత్నియేలు మృతి పొందెను. అంటే దాసత్వం ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఒత్నియేలు యుద్ధం చేశాడమ్మా. ఒత్నియేలు యుద్ధం చేసి ఆ రాజును ఓడించి ప్రజలను ఏం చేశాడు? విడిపించాడు. ప్రజలను విడిపించిన తర్వాత 40 సంవత్సరాలు దేశం ఎలాగుందంట? నెమ్మదిగా, ఎలాంటి యుద్ధాలు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది. యుద్ధంలో శత్రువును జయించడానికి ఒత్నియేలుకి సహాయం చేసింది ఎవరు? అక్కడున్న పదమే. నేను ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా. కోషన్ రిషతాయిం అనే రాజుని యుద్ధంలో జయించడానికి ఒత్నియేలుకి సహాయం చేసి బలమిచ్చింది ఎవరు? యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ అంటే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని పాత నిబంధనలో యెహోవా ఆత్మ అని పిలిచాడు. అంటే యెహోవా ఆత్మతో ఒత్నియేలు ఏం చేశాడు? యెహోవా ఆత్మతో ఒత్నియేలు ఏం చేశాడు? ఒత్నియేలు యెహోవా ఆత్మని పొందుకున్నట్లు మనం కూడా బాప్తిస్మం పొందినప్పుడు ఎవరిని పొందుకున్నారో సీడారా? పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మరి పరిశుద్ధాత్మతో మనం ఏం చేయాలమ్మా? అంటే ఇక్కడ ఒక చిన్న పాఠం, మరి ఒక చిన్న హెచ్చరిక. సొంతంగా జయించలేడు మనిషి. వాస్తవానికి స్వబలం సరిపోదు. ఒత్నియేలు స్వబలం సరిపోదు ఆ రాజును జయించాలంటే. ఈరోజు మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువును జయించాలంటే, ఓడించాలంటే మన సొంత బలం సరిపోదు. పరిశుద్ధాత్మతో ఈరోజు మనం ఏం చేయాలి? మరి రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం. పరిశుద్ధాత్మతో ఈరోజు మనం ఏం చేయాలి?
13వ వచనం చదువు. 13వ వచనం, 14వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు దేవుని సముఖంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంటే దేవుని తండ్రి అని పిలవాలంటే, దేవునికి తండ్రి బిడ్డల బాంధవ్యం మనలో మధ్యలో రావాలంటే మనలో ఎవరు ఉండాలమ్మా? పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మనుషులకి దేవునికి తండ్రి బిడ్డల యొక్క బాంధవ్యం అనేది రాదు. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, నీలో పరిశుద్ధాత్మ ద్వారా నువ్వేం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి. యోధాపత్రుడు ఇక్కడ మాట్లాడతాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటే ఆత్మ కలిగిన వాళ్ళు దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడుతున్నామో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ మన పక్షంగా ఏం చేస్తుంటాడు? విజ్ఞాపన చేస్తుంటాడు. అసలు నువ్వు ప్రార్థన చేయడం అనుకుంటే మరి ఆత్మ కలిగిన వాళ్ళు ఆత్మలో ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నీ పక్షంగా పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటాడు? అసలు నువ్వు ప్రార్థనేమో అనుకుంటావాయా? అసలు ప్రార్థనకే దూరం అయిపోతే పరిశుద్ధాత్మ నీ తరపున ఇంకేమని విజ్ఞాపన చేయాలి? యెహోవా ఆత్మతో ఒత్తిడిని ఏం చేశాడు? శత్రుని జయించాడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మతో ఈరోజు మనం ఏం చేయాలి మరి? పైన 9వ వచనం కూడా చదువుతాం ఒకసారి. పైన 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు. అంటే దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మతో శరీర స్వభావాన్ని చంపుకొని ఆత్మ స్వభావం కలిగి బ్రతకాలి. ఏదో ఉన్నాళ్లే అనే ఆలోచన కాదు సహోదరులరా. ఉంటాళ్లే ఆయన ఆత్మ మూలన పడి ఉంటాళ్లే దేహంలో అనుకుంటున్నావా? కాదు. ఆయన కనుక నీలో ఉంటే ఏం జరగాలంటే శారీరక్రియలు చనిపోవాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే మూడోది నువ్వు ఆత్మ స్వభావం కలిగి బ్రతకాలి. శరీర స్వభావం ఉండదు ఇంక నీలో. చివరిగా ఒక మాట చదువుకొని నేను ముగించేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచ్చి ఒకసారి. ఆత్మ కలిగిన వాళ్ళు ఆత్మను అనుసరించి ఒక క్రమమైన జీవితం కలిగి ఉంటారంటాము. 5వ అధ్యాయము 25, 26 వచనం చదువు ఒకసారి. గలతీయులకు రాసిన పత్రికలో మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. అంటే ఆత్మ కలిగిన వాళ్ళలో ఒక క్రమమైన జీవితం అనేది దేంట్లో క్రమం జరగదు. మావయ్య గారు వింటున్నావా? ఏమంటే ఇక్కడ మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఈరోజు మన జీవితాలు క్రమంగా ఉన్నాయా అక్రమంగా ఉన్నాయా? క్రమంగా ఉన్నాయా మన జీవితాలు ఈరోజు? మన మాటలు, మన ఆలోచనలు, మన నడక, మన ప్రవర్తన లైన్లో వెళ్ళిపోతుందా? లైన్ దాడుతుందా? ఇంకా ఏమంటాడు తర్వాత? ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి యొక్కరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము. ఆత్మను అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి మన మధ్య ఎలాంటి అతిశయాలు కానీ, ఎలాంటి వివాదాలు కానీ, ఎలాంటి అసూయలు కానీ ఉండటానికి తావులేదే కా. ఆత్మ వస్తే చప్పట్లు కొడతారు, ఆత్మ వస్తే డ్యాన్సులు వేస్తారు, ఆత్మ వస్తే ఎగురుతారు. ఆత్మ ఉంటే అలా ఉండరు. ఆత్మ ఉంటే ఎలా ఉంటారో చెప్పింది గ్రంథం. ఆత్మ ఉంటే ఆత్మ స్వభావం కలిగి దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావం కలగాలి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడా లేడా అంటే ఒక నిదర్శనం కనిపిస్తుంది ఆటోమేటిక్గా మనకి. నీలో పరిశుద్ధాత్మ ఉండలేడో తెలుసుకోవచ్చు, నాలో ఉండలేదో తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఒక క్రమమైన జీవితం ఉంటుంది. ఒకవేళ క్రమమైన జీవితం లేదంటే
ఆత్మ స్వభావం లేదు, శరీర స్వభావం కలిగి బ్రతుకుతున్నామంట. వృధాగా అతిశయపడుతున్నాం, వివాదాల జోలికి వెళ్తున్నాం, అసూయ పడిపోతున్నాం, ఒకరినొకరు హెచ్చించుకుంటున్నాం. ఇది ఆత్మను అనుసరించి జీవించే ఒక క్రమమైన జీవితం అయితే. కాబట్టి యెహోవా ఆత్మతో ఒత్తిడిని శత్రువును చేయించినట్లు పరిశుద్ధాత్మ కలిగి మనము కూడా దేవుని యొక్క సముఖంలో మొరపెట్టాల్సిన అవసరత ఉంటుంది. బ్రేక్ తీసుకుందాం 10 నిమిషాలు. తర్వాత మరొక న్యాయాధిపతి గురించి మనం ఆలోచించాలి. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఒత్తిడిల గురించి మనం నేర్చుకుందాం. ఒత్తిడిలో కాబట్టి అన్ని జనులని దేవుడు ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఉండనిచ్చాడు. అంటే సంపూర్ణంగా వాళ్ళు వెళ్ళగట్టలేకపోయారు. ఇంకా కొంతమంది ఆ దేశంలో కొంతమంది ఉన్నారు. దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు అన్నాడు? వాళ్ళకి యుద్ధం చేయటం నేర్పడానికి, 2 ఇశ్రాయేలీయుల్ని పరిశోధించడానికి. మనం పాట నేర్చుకున్నాం అక్కడ. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మనల్ని ఏం చేస్తాడు? దేవుడు పరీక్షిస్తున్నాడేమో. మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా, అవసరమైతే భార్య ద్వారా, భర్త ద్వారా, ఇంట్లో ఉన్న వాళ్ళ ద్వారా నిన్ను పరీక్షిస్తున్నాడేమో. అమ్మ ఏంటి ఎలాగంది, అత్త ఏంటి అలాగంది, ఆయన ఏంటి ఎలాగన్నాడు, ఇదేంటి అలాగన్నది, ఏమో. నీ విధేయతని, నీ తగ్గింపుని, నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడేమో. ఇశ్రాయేలు చుట్టూ ఉన్న జనములేవి? సుమారు 8 జాతులు ఉన్నాయి అక్కడ, 3. మరి ఇశ్రాయేలు ఏం చేశారు? వాళ్ళతో కలిసిపోయారు. వాళ్ళతో వెయ్యమందటం, దేవుడిని మర్చిపోవటం, విగ్రహాలని పూజించడం ప్రారంభించేశారు. అప్పుడు దేవుడు చేశాడమ్మా, శత్రువులకి అమ్మవేశాడు, శత్రువులకి అప్పగించేశాడు. 8 సంవత్సరాలు వాళ్ళు దాసులుగా ఉంటే వాళ్ళు మొరపెట్టినప్పుడు, ఇశ్రాయేలు దేవుడికి మొరపెట్టినప్పుడు ఒత్తిడిని దేవుడు రక్షకునిగా నియమించేశాడు. ఆ ఒత్తిడి ద్వారా దేవుడు ఆ ప్రజలను ఏం చేశాడు? రక్షించాడు. 40 సంవత్సరాలు మీకు ఎలాంటి సమస్యలు లేకుండా దేశం నెమ్మదిగా నిమ్మడంగా ఉంది. మరి అంతే విధేతగా కొనసాగారంటే కొనసాగలేదు. మరలా వాళ్ళు అవిధేయలేదు. బ్రేక్ తీసుకొని దాన్ని మనము ఆలోచించాలి. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకొని 12 అయింది, 12:10కి 12, 13, 12 నిమిషాలు. అన్నప్పుడు